రాజమౌళి ఒక జోనర్లో మూవీ తీస్తే మళ్ళీ రిపీట్ చేయడు. డెఫినెట్గా జోనర్ మారుస్తాడు. అచ్చంగా ఇదే రూట్లో వెళ్ళాడు నాని. ఇంకా అదే ఫామ్లో అప్లై చేస్తున్నాడు. కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో మెడికల్ సీట్ దొరకనట్టు ఇక్కడ హిట్ మెట్ ఎక్కే ఛాన్స్ చిక్కట్లేదు. ఇంతకీ న్యాచురల్ స్టార్ చేస్తున్న తప్పేంటి? దసరా మూవీతో హిట్ మెట్టెక్కిన నాని ఆ తర్వాత కంప్లీట్ ఆపోజిట్ జానర్ లో క్లాస్ గా రిస్క్ తీసుకుంటున్నాడు. మిడిల్ ఏజ్డ్ తండ్రిగా ఎమోషనల్ డ్రామా చేయబోతున్నాడట. అంతవరకు ఓకే, కానీ రాజమౌళి ఫార్ములా తను ఫాలో అవటమే తనకి బెడిసి కొడుతోందట. రాజమౌళి ఏ మూవీ చేసినా తర్వాత వెంటనే జానర్ మారుస్తాడు. మగధీర తర్వాత మర్యాద రమణ, ఈగ తర్వాత బాహుబలి, ఆ తర్వాత RRR. ఒక జానర్ కి ఇంకో మూవీ ఫ్లేవర్ కి సంబంధం ఉండదు. అందుకే ప్రతి మూవీ కొత్తగా సరికొత్త అనుభూతినిస్తుంది. కాకపోతే ఇదే ఫార్ములాని హీరో నాని కాపీ కొడితే బాక్స్ ఆఫీస్ తనని కొడుతోంది. శ్యామ్ సింగ్ రాయ్ లాంటి మాస్ కమ్ క్లాస్ మూవీ చేసిన నానికి బాక్స్ ఆఫీస్ లో 100 కోట్ల పండుగొచ్చింది. కానీ తర్వాత ఏమైంది? అంటే సుందరానికంటూ కామెడీ లాంటి ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా చేశాడు, చేతులు కాల్చుకున్నాడు. శ్యామ్ సింగ్ రాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అంటే సుందరానికంటూ జానర్ మార్చాడు నాని. కానీ అక్కడే సీన్ రివర్స్ అయింది. మరి అలాంటప్పుడు దసరా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జానర్ మారిస్తే సీన్ రిపీట్ అవుతుందా? నాని 30వ మూవీ ఓ ఫ్యామిలీ ఎమోషన్ డ్రామా. దసరా లాంటి హెవీ మాస్ మూవీ చూసిన జనం వెంటనే నానిని ఇలా చూస్తారా? కంటెంట్ ఉంటే ఏదైనా చూస్తారనుకోవచ్చు, కానీ రాజమౌళి జానర్లు మార్చినట్టు మార్పు కోసం ఫ్లేవర్లు మారిస్తే ఎందుకో నానికి కలిసి రావట్లేదు. అందుకే సెంటిమెంట్స్ ని బాగా నమ్మే ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఫ్యాన్స్ ని కంగారు పెట్టేలా ఉంది.